దేవునికి స్తోత్రం. ప్రభు మనలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది కలిసినప్పుడు వారు పడుతున్నటువంటి ప్రయాసల విషయంలో కానివ్వండి, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కానివ్వండి, కష్టాలు కానివ్వండి, కుటుంబంలో వారు రకరకాలుగా చిన్నభిన్నమైనటువంటి పరిస్థితుల్లో ఆందోళనకు దిగిపోయిన పరిస్థితుల్లో వారి కొరకు ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళంటా ఉన్న మాట, ఎందుకు దేవుడు నన్ను కలుగు చేశాడు, ఎందుకు నన్ను ఈ రీతిగా చేస్తూ ఉన్నాడు, నేను ఎందుకు ఈ రీతిగా శ్రమల పాలు అవ్వాల్సి వస్తూ ఉంది అని మనుషులు అనుకుంటూ ఉన్నారు. సరే, అలాంటి పరిస్థితుల్లో ఇంకా కొంతమందిని చూస్తే, నేను ఇంత చదువుకున్నాను, ఇంత తెలివితేటలు నాకు ఉన్నాయి, గొప్పవాడిని, కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ నాకు ఎలాంటి ప్రయోజనం లేదు, ఉద్యోగం లేదు అని రకరకాలుగా మనుషులు చెబుతూ వాళ్ళ యొక్క కష్టాల్ని లేక వారి పరిస్థితుల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో దేవుడు మనిషిని ఎందుకు కలుగు చేశాడు అంటే, మనిషిని ఎందుకు సృజించాడు అని అంటే, కీర్తన గ్రంథంలో 100వ కీర్తన 3వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము అని అక్కడ అందుట్లో రాయబడుతుంది. మనమందరం కూడా ఆయన వారం అంటే దేవుడు ఎందుకు కలుగు చేశాడు అని అంటే, ఆయన పిల్లలముగా లేక ఆయన వారసులముగా మనలను ఉండటానికే దేవుడు మనల్ని కలుగు చేశాడు తప్ప వేరే ఉద్దేశం కాదు. అందుట్లో ఇంకో మాట రాయబడింది ఏంటంటే, మనం ఆయన ప్రజలై ఉండాలి, ఆయన సొత్తైనటువంటి జనాంగంగా ఉండాలి, ఆయన మనకిచ్చినటువంటి ప్రతి దానిని అనుభవించే వారముగా మనం ఉండాలి. ఇంకొక మాట అంటూ ఉంటాడు అందుట్లో, ఆయన గొర్రెలము అంటాడు. గొర్రెలు అంటే ఏంటి? ఒక గొర్రెల కాపరి ఆ యొక్క మందను ఎట్లా నడిపిస్తే అలా నడుస్తాయి, అలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అయితే ఇలాగని చెప్పి గొర్రెలు అంటే ఆయన మాట వినాలంటే దేవుని మాట. దేవుని మాట అంటే ఏంటి? సర్వశక్తివంతుడైనటువంటి దేవుని మాట. దేవుడు ఎలాగ మనకు దర్శనమిస్తాడు అని అంటే మనకు తెలుసు. ఒక సమయంలో మోషే గొర్రెలను కాసుకుంటున్నటువంటి సందర్భంలో కాలుచున్నటువంటి ఒక పొద మండుతూ ఉంది. అందరూ ఈ వింతేంటి, ఈ విచిత్రం ఏమిటో చూద్దామని అక్కడికి వెళితే ఆ యొక్క మంటలలో నుండి ఒక స్వరం వినపడుతుంది, మోషే మోషే, నీ పాదాలు కొన్న చెప్పులను విడుము, ఇది పరిశుద్ధమైనటువంటి స్థలం అన్నమాట. నిజమే కదా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఎందుకు కలుగు చేశాడు అని అంటే, మనతో నివాసం చేయటానికి. పరిశుద్ధమైనటువంటి దేవుడు పరిశుద్ధమైనటువంటి జనాంగముగా, పరిశుద్ధమైనటువంటి సొత్తైనటువంటి ప్రజలుగా ఏర్పాటు చేయబడినటువంటి దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండటానికి ఆయన మనల్ని కలుగు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఆయన మోషేతో మాట్లాడుతూ, ఇంతవరకు నువ్వు పడిన ప్రయాస ఒక రకంగా ఉంది, ఇక నుంచి ఏంటంటే నా ప్రజల కొరకు ఒక నాయకుడిగా ఉండటానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాను అన్నాడు. చూసారా, దేవుడు తను ఉద్దేశించినటువంటి సంగతులు తన ప్రజలతోనే మాట్లాడతాడు, తన బిడ్డలతోనే మాట్లాడతాడు. అనేకులకు అర్థం కాదు. అనేక మంది రకరకాలుగా బైబిల్ గ్రంథాన్ని తప్పుపడుతూ ఉన్నారు, కానీ అర్థము చేసుకున్నటువంటి వాళ్ళకి అది జుంటెత్తేని దారాల కంటే మధురమైనటువంటిది. వాళ్ళు అర్థం చేసుకునేది పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు. దేవుడు వారికి మంచి జ్ఞానం ఇచ్చి, ఆలోచన శక్తినిచ్చి, దైవికమైన సత్యాన్ని సత్యంగా తెలుసుకునేటటువంటి మనస్సు దేవుడు వారికి అనుగ్రహించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగున మనుషులను దేవుడు కలుగు చేసింది ఆయనతో ఉండటానికి, ఆయనతో సహవాసం చేయటానికి, ఆయన చిత్త ప్రకారంగా, ఆయన మాటల ప్రకారంగా జీవించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకొకటి, భూలోకమును ఎందుకు కలుగు చేశాడు దేవుడు, ఈ విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తే అందులో రాయబడిన మాట, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిన మాట నేను చదువుతాను, వినండి. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవా దేవుడు ఆయన భూమిని కలుగు చేసి దాన్ని స్థిరపరిచి నిరాకారంగా ఉండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దానిని సృజించాడు. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. దేవునికి మహిమ కలుగునుగాక.
హల్లెలూయా, స్తోత్రం. ఇక్కడ మనం గమనిస్తే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ భూలోకమును ఎందుకు కలుగు చేశాడనంటే నిరాకారంగా ఉండటానికి దేవుడు దీనిని కలుగు చేయలేదు. మరెందుకు కలుగు చేశాడు భూమిని అంటే, ఈ భూమిలో మనుష్యులు నివాస స్థలముగా దాన్ని ఏర్పాటు చేసుకోవడానికే, మనుష్యులు దానిలో నివసించడానికే, దాన్ని ఆధారము చేసుకొని బ్రతకడానికి, వ్యవసాయం చేసుకోవడానికి, ఫలాలను తినడానికి, రకరకాలుగా దేవుడిచ్చినటువంటి ఫలాలన్నిటినీ కూడా అనుభవించడానికి దేవుడు భూలోకాన్ని కలుగు చేశాడు. దేవుడు కలుగు చేసినవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా, ఆలోచన ప్రకారంగా, ప్లాన్ ప్రకారంగా కలుగు చేశాడు. కనుక ఆయన కలుగు చేసినది ఏది కూడా శూన్యముగా ఉండదు, అది ఎందుకు పనికిరానిదిగా ఉండదు, కానీ మనిషికి ఉపయోగకరంగా ఉన్నట్లుగానే చేశాడు. ఈ రోజున చాలా విచిత్రాలు మనం చూస్తూ ఉంటాం మనుషుల మాటల్లో. ఇది ఇచ్చాడు కానీ దీనివల్ల నాకు ప్రయోజనం లేదు. చూడండి, ఇప్పుడు మనం చూస్తుంటే ప్రతి ఒక్కరి చేతుల్లో ఆండ్రాయిడ్ ఫోన్లు ఉంటున్నాయి. అది కొన్ని టెక్నికల్ పాయింట్స్ అందుట్లో ఉంటాయి, అందరికీ అర్థం కాదు. కొంతమంది ఫోన్ వచ్చిందా, మాట్లాడామా, పెట్టేసామా అంతే. ఇంకా కొంతమంది కొన్ని విషయాలు అందుట్లో ఉన్నటువంటి యాప్స్ను డౌన్లోడ్ చేసుకుని రకరకాలుగా చేసే పరిస్థితి. ఇప్పుడు నేను వాడుతున్న ఫోన్లో కూడా ఆ ఫ్యూచర్స్ ఏంటి అన్నీ కూడా మాకు తెలియదు, కానీ కొన్ని తెలిసిన వాటిని ప్రకారంగా వాటి వరకే దాన్ని వాడుకుంటున్నాం. అందుకని దేవుడు కలుగు చేసినటువంటి విధానాలు, ఒకటి మనల్ని ఎందుకు చేశాడు, రెండవది భూమిని ఎందుకు కలుగు చేశాడో ఈ వాక్యంలో మనము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు చిత్తమైతే మరలా కలుద్దాం, అనేక విషయాలు మాటలు తెలుసుకుందాం. ఆమేన్.